ఆరావళి హిల్స్ ప్రపంచంలోని పురాతనమైన పర్వతాలలో ఒకటైన ఆరావళి ఈ రోజు దాన్ని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ గవర్నమెంట్. మీరు కొన్ని రోజుల నుంచి వింటుండొచ్చు, మీరు పేపర్స్ లోనైనా న్యూస్ ఛానల్ వింటుండొచ్చు, ఆరావళి గురించి ట్రెండ్ అవుతుంది, ఆరావళి గురించి అందరు మాట్లాడుతారు. బేసిక్ గా దాని విషయం ఏంటంటే ఈ 700 కిలోమీటర్లు ఉన్న ఆరావళి హిల్స్ లో ఎప్పటి నుంచో మైనింగ్ అవుతుంది, లీగల్ గానో ఇల్లీగల్ గానో మైనింగ్స్ అయితేనే ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని మొత్తంకి లీగలైజ్ చేసేద్దాం, కొంతమంది చేతులు ఎవరి చేతిలో పెడదాం అనుకుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. దాన్ని లీగలైజ్ చేసేద్దాం అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న 99 మీటర్స్ వరకు ఉన్న పర్వతాలన్నీ కూడా ఆరావళిలోకి కన్సిడర్ కాదు, దానికి మైనింగ్ చేసుకోవచ్చు దాంట్లో అని చెప్పింది. సో దాన్ని సుప్రీం కోర్టు కూడా ఆమోదించింది. సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది, 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న పర్వతాలు ప్రొటెక్ట్ చేయాలా ఆరావళి హిల్స్ అని చెప్పింది. సో ఇప్పుడు దీంట్లో మ్యాటర్ ఏంటంటే ఈ 700 కిలోమీటర్లు ఏదైతే విస్తరించున్న ఆరావళి హిల్స్ లో 90% 100 మీటర్ల కన్నా తక్కువనే ఉన్నాయి. 90%. ఇప్పుడు గనక ఆ ఆరావళి హిల్స్ ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసి చాలు చేస్తే, ఎవరైతే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థల చేతిలోకి ఆరావళి హిల్స్ పోతే మొత్తం దేశం నాశనం అయిపోతుంది. ఈ ఆరావళి హిల్స్ అనేది థార్ డెజర్ట్ అంటే థార్ ఎడారి, అట్లా రాజస్థాన్ నుంచి వేరే రాష్ట్రాలకు పాకకుండా, ఇంకా ముంగట రాకుండా, ఆ ఇసుక రాకకుండా ఆపుతుంది. ఒకవేళ కనుక అది కనుక మొత్తం హిల్స్ ని నాశనం చేసినట్టుంటే సగం మధ్యప్రదేశ్, మొత్తం రాజస్థాన్ లో మిగిలిన పాట అంతా, ఢిల్లీ, హర్యానా, గుజరాత్ సగం ఇవన్నీ కూడా ఎడర్లక్క మారిపోతాయి. ఈరోజు ఆల్రెడీ పొల్యూషన్ తో బాధపడుతున్న ఢిల్లీ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు ఫ్యూచర్ లో వాళ్ళు ఆక్సిజన్ తీసుకోవడంలో కష్టమవుతుంది. సో ఇంకా ఇంత అయినాక కూడా మనం క్వశ్చన్ చేయకపోతే, ముఖ్యంగా జెన్జీ క్వశ్చన్ చేయకపోతే మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటూనే అవుతుంది. ఇప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెడుతుండొచ్చు, అరే చూత్, ఐ విల్ నాట్ బి సైలెంట్ ఇఫ్ సమ్ యూజ్లెస్ పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ మై కంట్రీ. ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ జస్ట్ క్వశ్చనింగ్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్. నేను ఎవరిని క్వశ్చన్ చేస్తాలే, నేను నా దేశ సంరక్షణ కోసం సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాను. సెంట్రల్ ఏ గవర్నమెంట్ సరే, ఈవెన్ ఆపోజిషన్ కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఆపోజిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైన ప్రెషర్ తేవాలా, ఆరావళిని కాపాడాలని క్వశ్చన్ చేస్తున్నాను. నీ లెక్క ఇంట్లో అన్ని మూసుకొని కూర్చునేటో అయితే నేను కాదు. ఖచ్చితంగా ఆరావళిని ప్రొటెక్ట్ చేసుకుంటా. మీరు దేశమంతా దీని గురించి మాట్లాడుతున్నారు, ఆరావళి గురించి. కానీ మన మీడియా, మన ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా చూపియాయి, సోషల్ మీడియా మన వాళ్ళు మాట్లాడరు దీని గురించి. ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది. దేశంలో ఉన్న అరవల్ ఇస్ నాట్ జస్ట్ మౌంటైన్, అరవల్ ఒక పర్వతం మాత్రమే కాదు, అది మన సంస్కృతి. అది పురాతనం, 250 డైనోసార్స్ కన్నా ముందు నుంచి కూడా ఉంది, హిమాలయ కన్నా ముందు నుంచి కూడా ఉంది. అంత గొప్ప పర్వతాన్ని ఈరోజు మనం నాశనం చేసుకోవడానికి సిద్ధంగా లేము.